శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. తాత్పర్యము: ఎవడు సంతోషింపడో, ద్వేషింపడో, శోకమును పొందడో, ఎవడు శుభాశుభములను వదిలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు. వ్యాఖ్య: న హృష్యతి ఇచట సంతోషింపడనగా ఉప్పొంగిపోడని భావము. హర్షము మంచిదే అయినను అది హర్ష శోకములను ద్వంద్వములలో చేరినది కనుకను, మనోధర్మము కనుకను, పూర్ణ మనోలయమునకు నిరంతరాత్మస్థితికి అదియు ఒకానొక అడ్డే కనుకను ఆ ప్రకారముగా చెప్పబడినది. శుభాశుభ పరిత్యాగి ఇచట పాఠకులకు ఒక సందేహము ఉదయించవచ్చును. లోకములు అశుభమును వదులట కదా ధర్మము. కాని ఇచట అశుభముతో పాటు శుభమును కూడా పరిత్యజించువాడు అని ఎలా చెప్పబడెను? గీతావాక్యములను బహు జాగ్రత్తగా అర్థము చేసుకొనవలసి ఉండును. పూర్వాపరములను సమన్వయించుకొనుచు ఏ సందర్భమున ఏ భావముతో చెప్పబడెనో గమనించుచు అర్థమును గ్రహించవలసి ఉండును. ఇచట భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి చెప్పబడుచున్నది. భక్తి యొక్క చరమస్థితి, జ్ఞానస్థితి రెండునూ ఒకటే. పరిపూర్ణ భక్తి గల మనుజుడును జ్ఞానియు ఇరువురును ఒకే దైవస్థితి యందు, ఆత్మస్థితి యందు నిలుకడ కలిగి ఉందురు. అది మనస్సును, మనోవికారములను దాటిన జీవన్ముక్త స్థితి. అట్టి స్థితిలో శీతోష్ణ సుఖ దుఃఖ హర్ష శోక శుభశుభాది ద్వంద్వ భావములు ఎవ్వియూ ఉండనిరవు. కేవలము దైవభావము, ఆత్మభావము ఒకటియే ఉండును. కనుకనే పరిపూర్ణ భక్తుడు శుభాశుభ పరిత్యాగి అని చెప్పబడెను. సాధకులు మొట్టమొదట శుభమును గ్రహించి తద్వారా అశుభమును త్యజించి వేయవలెను. తదుపరి నిస్సంకల్ప ఆత్మస్థితి యందు, కేవల దైవస్థితి యందు ఆ శుభ సంకల్పాదులను వాని అంతట అవియే తొలగిపోయి ఒకే దైవ వస్తువు మాత్రము మిగులును. శుభాశుభ పరిత్యాగమను పదము యొక్క భావము ఇదియే. అంతియే కాని శుభకార్యములను, పుణ్యకార్యములను త్యజించి వేయవలనని కాదు. సాధకులు ఈ విషయమును బహు జాగ్రత్తగా గమనించవలెను. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.